ఆమ్, ఒకసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. అంటే ఒక వ్యక్తి తన జీవితకాల కష్టార్జితం ₹1,00,000 అత్యంత సురక్షితంగా ఉంటుందని ఒక బ్యాంక్ లాకర్లో దాచిపెట్టాడు అనుకుందాం. హ్మ్. జనరల్గా అందరూ చేసే పనే కదా ఇది. ఏమీ రిస్క్ ఉండదు అని. కరెక్ట్. కానీ సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత ఆ లాకర్ తెరిచి చూస్తే ఆ డబ్బుల విలువ కాస్త ₹90,000కు పడిపోయినట్లు లెక్కల్లో తేలింది. అంటే అందులోంచి ఎవరు దొంగిలించలేదు కదా. ఎగ్జాక్ట్లీ. దొంగిలించలేదు, ప్రభుత్వమే పన్నులు కట్ చేయలేదు, ఆ నోట్లు ఎలుకలు కొరకలేదు. కానీ ఆ డబ్బు కొనుగోలు శక్తి మాత్రం ₹10,000 మేర గాలిలో కలిసిపోయింది. వినడానికేదో క్రైమ్ థ్రిల్లర్లా ఉంది కదా. అవును, అబ్సల్యూట్లీ. ఇది నిజంగా క్రైమే, కాకపోతే లీగల్ క్రైమ్. కదా. సో ఈరోజు మన ఈ డీప్ డైవ్లో అకారణంగా పెరుగుతున్న ఈ ధరల రాక్షసం నుండి మధ్యతరగతి కుటుంబాలు తమ బడ్జెట్ను ఎలా కాపాడుకోవాలి అనే దానిమీద ఫోకస్ చేద్దాం. మన సోర్స్ మెటీరియల్లో ఉన్న ప్రాక్టికల్ వ్యూహాలను బేస్ చేసుకుని అసలీ వేరియబుల్ కాస్ట్ని ఎలా అరికట్టాలి అనేది డీకోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, ఆ బ్యాంక్ లాకర్లో డబ్బుల విలువ తగ్గిపోవడానికి కారణం ఏ దొంగో కాదు, మనం ప్రతిరోజు పేపర్లలో చదివే ద్రవ్యోల్బణం, అంటే ఇన్ఫ్లేషన్. ఎప్పుడూ వినే పదే కదా ఇది. అవును. కాని ఇదొక కనిపించని, ఎవరూ అఫీషియల్గా చెప్పని ఒక హిడెన్ ట్యాక్స్ లాంటిది. ద్రవ్యోల్బణం ఎలా పనిచేస్తుందంటే, ఉదాహరణకు మార్కెట్లో పెట్రోల్ రేట్ పెరిగితే కేవలం మనం బండిలో పోయించుకునే పెట్రోల్ ఖర్చే పెరుగుతుందని అనుకుంటాం. అవును కదా. రవాణా ఖర్చు పెరుగుతుంది. కేవలం అది మాత్రమే కాదు, ఈ సోర్స్ మెటీరియల్ మనకు ఇంకో కోణాన్ని చూపిస్తోంది. పెట్రోల్ రేటు పెరిగితే టమాటా నుండి పిల్లల స్కూల్ బుక్స్ వరకు అన్ని ధరలు పెరుగుతాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, ద్రవ్యోల్బణమనేది వస్తువుల ధరల పెంపు మాత్రమే కాదు, అది మన ఆదాయంపై పడే ఒక సైలెంట్ పేకట్. ఒక్క నిమిషం. సైలెంట్ పేకట్ అంటారేంటి? అంటే మనం పనిచేస్తున్న కంపెనీ మనకు తెలియకుండానే మన జీతాన్ని తగ్గించేస్తుందా? దీని కొంచెం డీటెయిల్డ్గా అన్పాక్ చేద్దాం. అంటే కంపెనీ నేరుగా మీ జీతం తగ్గించదు, కాని లెక్కలు ఎలా మారతాయో చూడండి. ఒక వ్యక్తి నెలకొచ్చే ఆదాయం ఎలాంటి పెంపు లేకుండా అలానే ఉందనుకుందాం. జనరల్గా ఇంక్రిమెంట్స్ లేనప్పుడు జరిగేదే. ఎగ్జాక్ట్లీ. కానీ మార్కెట్లో నిత్యావసరాల ధరలు, ఇతర ఖర్చులు ప్రతి ఏడాది 7% చొప్పున పెరుగుతూ ఉంటే దానర్థం ఆ వ్యక్తి జీతం ప్రతి ఏడాది 7% తగ్గిపోతున్నట్లే కదా. ఓహో, అంటే మన బాస్ ఇంక్రిమెంట్ ఇవ్వకపోయినా ఈ ఇన్ఫ్లేషన్ మన పర్చేసింగ్ పవర్ని కట్ చేసేస్తోందన్నమాట. కరెక్ట్. ఇక్కడే మన ఆలోచనా విధానం, అంటే మన మైండ్ సెట్ పూర్తిగా మారాలని ఈ సోర్స్ చెబుతోంది. కేవలం ఒక సాధారణ వినియోగదారుడిలాగా ఉండిపోకూడదు. ఎందుకు? వినియోగదారుడు అంటే కన్జ్యూమరే కదా. అవును. కానీ ఒక కామన్ కన్జ్యూమర్ ఎప్పుడూ మార్కెట్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటాడు. అలా కాకుండా మన ఇంటిని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా భావించాలి. ఆ కంపెనీకి మనమే సీఈఓలా వ్యవహరించాలి. ఒక కంపెనీకి సీఈఓలాగానా? అవును. మనం ఒక స్ట్రాటజిక్ అసెట్ మేనేజర్గా మారాలని ఈ రీసెర్చ్ గట్టిగా నొక్కి చెబుతోంది. ఇదంతా వినడానికి చాలా బావుంది. కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఒక కంపెనీ సీఈఓ అంటే తన దగ్గర ఒక పెద్ద ఫినాన్స్ టీం ఉంటుంది. మార్కెట్ బాలేదు అని కంప్లైంట్ చేస్తూ కూర్చోకుండా తన కంపెనీలో ఏ డిపార్ట్మెంట్లో అనవసరమైన ఖర్చు జరుగుతోందో ఆ డేటా తీసి ఆడిట్ చేస్తాడు. కరెక్ట్. లాభాలెలా పెంచుకోవాలో వ్యూహాలు రచిస్తాడు. అదే. మరి ఒక సాధారణ ఇంట్లో కేవలం ఒకే ఒక్క శాలరీ మీద ఆధారపడే మధ్యతరగతి కుటుంబంలో ఇంత కార్పొరేట్ స్థాయి కంట్రోల్ ఎలా సాధ్యమవుతుంది? అది చాలా లాజికల్ ప్రశ్న. చూడండి, సీఈఓ లాగా ఆలోచించడమంటే మన ఇంట్లో ఫైనాన్స్ టీంని పెట్టుకోవడం కాదు, ఉన్న డేటాను అనలైజ్ చేయడం. అంటే మొదటి అడుగు ఖర్చుల ఆడిట్. ఓకే, అంటే ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నామని లెక్కలు వేసుకోవడం. అవును. మనం సంపాదించే ప్రతి రూపాయి ఎటువైపు వెళుతుందో ముందు మ్యాపింగ్ చేయాలి. మన సోర్స్ మెటీరియల్ ప్రకారం మనం చేసే ఏ ఖర్చునైనా ముందుగా 2 ప్రధాన కేటగిరీలుగా విడదీసి చూడాలి. ఆ రెండేంటి? మొదటిది ఇన్ఇలాస్టిక్ లేదా ఫిక్స్డ్ ఖర్చులు. అంటే ఇవి మనం సులభంగా ఆపలేనివి. ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, కరెంటు బిల్లు లాంటివి. అవును, వీటిని మనం రాత్రికి రాత్రే కంట్రోల్ చేయలేం కదా, కట్టాల్సిందే. ఎగ్జాక్ట్లీ. ఇక రెండోదేంటంటే ఎలాస్టిక్ లేదా వేరియబుల్ ఖర్చులు. అంటే మన ప్రతి నెలా మారే ఖర్చులు, గ్రోసరీస్, బయట తిరగడానికి వాడే ఇంధనం, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, వీకెండ్స్లో బయట తినే ఫుడ్ లాంటివి అన్నమాట. వావ్, హియర్ ఇస్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఈ 2 రకాల ఖర్చుల గురించి నేను చదువుతున్నప్పుడు నాకు భలే అనిపించింది.
దీన్ని మనం ఒక ఎనాలజీతో అర్థం చేసుకోవచ్చు. చెప్పండి. ఈ ఫిక్స్డ్ ఖర్చులనేవి ఒక ఇంటికున్న పునాది అంటే ఫౌండేషన్ లాంటివి. ఒకసారి ఇల్లు కట్టాక పునాదిని ఎలాగైతే మార్చలేమో ఈ అద్దెలు, స్కూల్ ఫీజులు కూడా దాదాపు అంతే. వీటి మీద మనకు పెద్దగా కంట్రోల్ ఉండదు. అబ్సల్యూట్లీ. కానీ ఈ వేరియబుల్ ఖర్చులున్నాయి చూశారు, ఇవి ఆ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ లాంటివి. మనకు అవసరమైనట్లు ఆ కుర్చీలను మార్చుకోవచ్చు, ఆ పాత సోఫా తీసేయొచ్చు, లేదా కొత్తగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అసలైన మ్యాజిక్ అంతా ఈ ఫర్నిచర్ అరేంజ్మెంట్లో, అంటే ఈ మారుతున్న ఖర్చులను మేనేజ్ చేయడంలోనే ఉంది కదా. అద్భుతమైన పోలిక. అవును, మనం దృష్టి పెట్టాల్సింది ఆ ఫర్నిచర్ అరేంజ్మెంట్ మీదే. అయితే ఈ వేరియబుల్ ఖర్చులను తగ్గించుకునే ముందు అసలు మనం మార్కెట్లో ఎలా మోసపోతున్నామో, దాని వెనుక ఉన్న సైకాలజీ ఏంటో గ్రహించాలి. సైకాలజీ అంటారా? ఎలా? చాలాసార్లు మనం డబ్బును అవసరం కోసం కాకుండా భయం లేదా స్టేటస్ కోసం ఖర్చు పెడుతుంటాం, ముఖ్యంగా బ్రాండ్ల మాయలో పడి. ఈ సోర్స్ ఆర్టికల్స్లో వైట్ లేబులింగ్ అనే ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి ప్రస్తావించారు. అవును, వైట్ లేబులింగ్ అంటే ఒకే ఫ్యాక్టరీలో తయారైన వస్తువును వేరే వేరే బ్రాండ్ల పేర్లతో అమ్మడం కదా. సరిగ్గా చెప్పారు. ఉదాహరణకు సబ్బులు లేదా డిటర్జెంట్ పౌడర్స్ తీసుకోండి. అందులో మురికిని వదిలించే బేసిక్ కెమికల్ కాంపోజిషన్, ఆ సర్ఫాక్టెన్స్ అన్నీ ఒకే ఫ్యాక్టరీ నుండి వస్తాయి. ఓకే. కానీ ఆ వస్తువు బయటకు రాగానే ఒక ప్రసిద్ధ బ్రాండ్ దానికి మంచి ప్యాకేజింగ్ చేసి, దానికి ఒక సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ జోడించి ఆ ధరను అమాంతం పెంచేస్తుంది. నాణ్యతలో పెద్దగా తేడా లేకపోయినా సాధారణ జెనరిక్ బ్రాండ్స్ కంటే వీటికి 40% వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఆగండి. ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది. సో అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? దీని మీనింగ్ ఏంటి? అదేంటంటే అంటే ఇప్పుడు మనమంతా చదువుకున్న వాళ్లమే, అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, కెమికల్ ఫార్ములా ఒక్కటే అని అందరికీ తెలుసు. అయినా సరే తెలివైన వాళ్లు సైతం కేవలం ఆ లోగో చూసి, క్వాలిటీ కోసం కాకుండా ఆ బ్రాండ్ కోసమే ఆ 40% అదనపు ట్యాక్స్ కట్టటానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? అసలు ఈ మార్కెటింగ్ వెనుకున్న సైకాలజీ ఏంటి? అది చాలా ఖచ్చితమైన పాయింట్. చూడండి, కంపెనీలు టార్గెట్ చేసేది మన లాజిక్ను కాదు, మన ఎమోషన్ను. ముఖ్యంగా 2 ఎమోషన్స్. ఒకటి స్టేటస్, రెండవది భయం. భయమా? వస్తువులు కొనేటప్పుడు భయం దేనికి? ఉదాహరణకు పిల్లల ప్రొడక్ట్స్ తీసుకోండి. ఈ సోప్ వాడకపోతే మీ పిల్లాడికి ర్యాషెస్ వచ్చేస్తాయి అని ఒక డాక్టర్లాగా ఉన్న యాక్టర్ టీవీలో చెప్తాడు కదా. అవును, చాలా యాడ్స్లో చూస్తుంటాం. అప్పుడు తల్లిదండ్రుల సైకాలజీ ఎలా ఉంటుందంటే, నా పిల్లాడికి నేను బెస్ట్ ఇవ్వాలి, డబ్బులు ఎక్కువైనా పర్లేదని ఫీల్ అవుతారు. ఆ గిల్ట్ ట్రిప్ వల్లే వాళ్ళు ఆ ఎక్స్ట్రా డబ్బు కొడుతున్నారు. ఓహో, అంటే మన ఎమోషన్స్ని క్యాష్ చేసుకుంటున్నారన్నమాట. పుష్టిస్తారు. స్టాక్ అయిపోతోంది, రేపటి నుండి ధరలు డబల్ అవుతాయి అని భయపెడతారు. అవును, ఆన్లైన్ సేల్స్లో ఈ కౌంట్ డౌన్ టైమర్స్ చూస్తూనే ఉంటాం. కరెక్ట్. కానీ మనకు తెలియని విషయమేంటంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇలా ఫేక్ స్కార్సిటీ సృష్టించడం చట్టవిరుద్ధం. అలాగే లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం ప్యాకెట్ పైన ఉన్న ఎంఆర్పీ కంటే 1 పైసా ఎక్కువ అడిగినా అది నేరమే. వావ్! ఇవి వినియోగదారుల చేతిలో ఉన్న లీగల్ ఆయుధాలు. అంటే బ్రాండ్ పేరుతో అమ్ముతున్నది క్వాలిటీ కాదు, కేవలం మన ఎమోషన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అబ్సల్యూట్లీ. కానీ ఇదంతా సిద్ధాంతపరంగా వినడానికి బాగానే ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఒక సగటు జీతం మీద బతికే వ్యక్తి దీన్నెలా అప్లై చేస్తాడు? దీనికోసం ఈ ఆర్టికల్స్లో రమేష్ అనే ఒక సామాన్యుడి కేస్ స్టడీ ఇచ్చారు కదా, దాన్ని కొంచెం పరిశీలిద్దాం. తప్పకుండా. రమేష్ నెల జీతం 50,000 రూపాయలు. ఏ నెలకు ఆ నెల బడ్జెట్ సరిపోతుంది, కానీ ఈ ద్రవ్యోల్బణం దెబ్బకు నెల తిరిగేసరికి సేవింగ్స్ ఏమీ మిగలడం లేదు. అప్పుడు రమేష్ ఈ సీఈఓ మైండ్ సెట్ను ఎలా అప్లై చేశాడు? రమేష్ చేసిన మొదటి పని తన డేటాను ఆడిట్ చేసి ఒక స్ట్రాటజీని అమలు చేయడం. దీనికి ఫైనాన్షియల్ టర్మినాలజీలో ఇన్వెంటరీ ఆర్బిట్రాజ్ అంటారు. ఇన్వెంటరీ ఆర్బిట్రాజ్? బాబోయ్, చాలా పెద్ద పదంలా ఉందే. అవును, వినడానికి అలా ఉంటుంది. కానీ సింపుల్గా చెప్పాలంటే, మార్కెట్ ట్రెండ్స్ను గమనించి వంట నూనె, బియ్యం లాంటి నిత్యావసరాల ధరలు పెరగబోతున్నాయని ముందే ఊహించి, సూపర్ మార్కెట్లో మంచి సేల్ ఉన్నప్పుడు వాటిని బల్క్గా కొని ఆ ధరను ప్రైస్ లాక్ చేశాడు. ఒక్క నిమిషం ఆగండి. వినడానికి ఏదో వాల్ స్ట్రీట్లో ట్రేడింగ్ చేసినట్లుగా చాలా కార్పొరేట్గా ఉంది ఈ పదం. కానీ నిజం చెప్పాలంటే ఇది మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఎప్పట్నుంచో చేస్తున్న పనే కదా. అవును, కరెక్టే.
అప్పులు చింతపండు ధరలు తక్కువగా ఉన్నప్పుడు బస్తాలు బస్తాలు కొని ఇంట్లో పెట్టుకునేవారు కదా. అంటే మన పాతకాలపు అలవాట్లకు ఇప్పుడు ఈ ఎకనామిక్స్ వాళ్ళు కొత్తగా సూట్లు వేసి పేర్లు మార్చారన్నమాట. అక్షరాలా నిజం. పాతకాలపు పద్ధతుల్లోనే గొప్ప సైన్స్ ఉంది. సరే, గ్రోసరీస్ మీదే ఇలా డబ్బులు ఆదా చేయడం ఫైన్. కానీ ప్రతిరోజు మన జేబులోంచి నీళ్లలా ఖర్చయ్యే పెట్రోల్ సంగతేంటి? దాన్ని ఎలా కంట్రోల్ చేయగలం? అవును, ఇంధనం ఖర్చు చాలా పెద్ద వేరియబుల్ కాస్ట్. దీన్ని అరికట్టడానికి రమేష్ వాడిన రెండో టెక్నిక్ రూట్ అగ్రిగేషన్. ఇది ఇంకో కార్పొరేట్ పదంలా ఉంది. దీని కథేంటి? సాధారణంగా మనలో చాలామంది ఇంట్లో పాలైపోగానే బండి బయటకు తీసి షాప్కి వెళ్తుంటాం. మళ్ళీ సాయంత్రం ఏటీఎం నుండి డబ్బులు తీయడానికి ఇంకోసారి వెళ్తాం కదా. అవును, రోజుకి 3-4 సార్లు బండి తీయడం కామనే. రమేష్ ఏం చేశాడంటే వారంలో చేయాల్సిన పనులన్నీ ఒక జాబితా రాసుకున్నాడు. బ్యాంక్ పని, పిల్లల్ని డ్రాప్ చేయడం, ఆ సూపర్ మార్కెట్, ఇవన్నీ ఒకేసారి ఒకే రూట్లో ఒక క్లస్టర్లా ప్లాన్ చేసుకున్నాడు. దీనివల్ల అతనికి ప్రతి నెల ఏకంగా 15% ఇంధనం బడ్జెట్ ఆదా అయింది. అరే, ఇది భలే ఐడియా! ఆఫీస్కి వెళ్లేటప్పుడు నలుగురు కలిసి ఒకే కార్లో కార్పూలింగ్ చేసుకున్నట్లు, ఒకే ప్రయాణంలో మన పనులన్నిటికీ కార్పూలింగ్ చేయడం లాంటిది రూట్ అగ్రిగేషన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, పనులకి కార్పూలింగ్ సూపర్ అనాలజీ అండి. ఇది ఎవరైనా సులభంగా చెయ్యొచ్చు. కానీ అసలైన తలనొప్పి ఇంకోటుంది కదా, పిల్లల స్కూల్ ఫీజులు. ఇవి అసలు మన కంట్రోల్లో ఉండవు కదా. ఇక్కడే రమేష్ ఎలా ఆదా చేశాడు? ఇక్కడే రమేష్ తన ఫైనాన్షియల్ లిటరసీ వాడాడు. స్కూల్ ఫీజులను నెలనెలా లేదా టర్మ్ వారీగా కట్టకుండా ఒకేసారి వార్షిక ఫీజు రూపంలో చెల్లించడం ద్వారా 10% డిస్కౌంట్ పొందాడు. 10% కదా అనిపిస్తుంది వినడానికి. అవును, కానీ మ్యాథ్స్ ప్రకారం చూస్తే మీ దగ్గరున్న డబ్బును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ రేటు కేవలం 7%. కానీ స్కూల్ వాళ్లకి ఒకేసారి కట్టడం వల్ల వచ్చిన ఈ 10% ఆదా అనేది ఆ ఎఫ్డి రాబడి కంటే చాలా ఎక్కువ కదా. వెయిట్, రియల్లీ? వావ్! ఇది అసలు సిసలైన ఫినాన్షియల్ హ్యాక్. లాజికల్గా చూస్తే ఇది 100% కరెక్ట్. కానీ ఇక్కడ నేనొక ప్రాక్టికల్ సమస్యను లేవనెత్తుతాను. చెప్పండి. స్కూల్ వాళ్ల దోపిడీ కేవలం ఫీజులతో ఆగదు కదా. ప్రతి సంవత్సరం కొత్త యూనిఫామ్స్, వాళ్ళు చెప్పిన పబ్లిషర్ బుక్స్, వాళ్ళు చెప్పిన నిర్దిష్టమైన దుకాణంలోనే కొనాలని తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఇది చాలా కామన్ అయిపోయింది. ఒకవేళ ఎవరైనా పాత పుస్తకాలు వాడితే క్లాస్లో పిల్లల్ని చిన్నచూపు చూడటం లేదా స్కూల్ డైరీలు ఇవ్వకుండా ఆపడం లాంటి పనులు చేస్తారు. ఆ పీర్ ప్రెషరు, ఆ సామాజిక భయం ముందు ఈ లీగల్ రూల్స్ ఏమైనా పనిచేస్తాయా? రమేష్ ఈ ప్రెషర్ను ఎలా దాటాడు? మీరు చెప్పింది అక్షరాలా నిజం. పాఠశాల యాజమాన్యాలు చేసే ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇది. కానీ లీగల్గా చూస్తే ఏ పాఠశాల కూడా ఫలానా దుకాణంలోనే వస్తువులు కొనాలని ఫోర్స్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. అవును, రూల్స్ అయితే ఉన్నాయి. అందుకే రమేష్ ఇక్కడ ఒంటరిగా పోరాడలేదు. అతడు తన పిల్లల క్లాస్మేట్స్ పేరెంట్స్ అందరితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఓహో, కమ్యూనిటీని బిల్డ్ చేశాడనమాట. కరెక్ట్. అందులో సీనియర్ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కలిపాడు. వాళ్ల దగ్గర వాడిన పుస్తకాలను సగం ధరకు కొని తమ పిల్లల పాత పుస్తకాలను జూనియర్స్కిచ్చాడు. వావ్, ఎక్సలెంట్. అందరూ పేరెంట్స్ కలిసికట్టుగా పాత పుస్తకాలు వాడటం మొదలుపెట్టేసరికి స్కూల్ వాళ్లకు ఏమీ అనడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ సామాజిక భయం అనేది అందరూ ఒకటైనప్పుడు దానంతరదే పోయింది. దీని ద్వారా రమేష్ ఏకంగా 50% విద్యా సంబంధిత అదనపు ఖర్చును ఆదా చేయగలిగాడు. ఇది వింటుంటే నాకేమనిపిస్తోందంటే, ఖర్చులను ఆదా చేయడమంటే మన జీవన ప్రమాణాలను తగ్గించుకుని పేదవాడిలా బతకడం కాదు. ఉన్న వనరులను తెలివిగా వాడుకుంటూ మన హక్కులను ప్రశ్నిస్తూ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ద్వారా ఎవరూ మనల్ని మోసం చెయ్యకుండా ఒక కవచం ఏర్పాటు చేసుకోవడం కదా. అబ్సల్యూట్లీ. సరే, ఇదంతా డిఫెన్స్ అంటే డబ్బులు ఆదా చేసి బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకోవడం. మరి దీనికి ఇంకో కోణమేమైనా ఉందా? అటాక్ చేయడం ఎలా? ఖచ్చితంగా ఉంది. మనం కేవలం డిఫెన్స్ ఆడుతూ కూర్చుంటే మ్యాచ్ గెలవలేం కదా. అటాక్ కూడా చెయ్యాలి. ఎలా అటాక్ చేయాలి? ఎందుకంటే ద్రవ్యోల్బణం కేవలం పాలు, కూరగాయల ధరలనే పెంచదు. దీని వెనుక ఇంకో పెద్ద మెకానిజం ఉంది. దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే వడ్డీ రేట్లను అంటే రెపో రేట్ను పెంచుతుంది. ఓకే, ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతోంది. అవును. సెంట్రల్ బ్యాంక్ రేట్లు పెంచగానే మీ బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్గా మీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు, హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ల వడ్డీలను అమాంతం పెంచేస్తారు. అరేరే, అంటే మనమిక్కడ గ్రాసరీస్ మీద 100 రూపాయలు ఆదా చేస్తే అక్కడ బ్యాంకు వాడు మన క్రెడిట్ కార్డ్ మీద 1000 రూపాయలు అదనపు వడ్డీ లాగేసుకుంటాడనమాట. కరెక్ట్గా పట్టుకున్నారు. అందుకే మనం చేయాల్సిన మొదటి అటాక్ డెప్ట్ క్యాలిబ్రేషన్
అంటే అధిక వడ్డీ పడే అప్పులను, ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయడం. ముందైతే ఆ అప్పుల భారం దించుకోవాలి. అవునండి. నెలకు 36% వడ్డీ పడే అప్పులు పెట్టుకుని మీరెన్ని డిస్కౌంట్లు వెదికినా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. దీనితో పాటు మనం సైకలాజికల్గా కంట్రోల్ చేసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయముంది. అదే లైఫ్ స్టైల్ క్రీప్. బాబోయ్, ఈ లైఫ్ స్టైల్ క్రీప్ అనేది చాలా డేంజరస్ కదూ. మన ఆదాయం కొద్దిగా పెరగగానే లేదా ఒక ప్రమోషన్ రాగానే నిన్నటి వరకు ఎప్పుడో ఒకసారి వెళ్లే క్యాబ్ ప్రయాణం ఈరోజు క్యాబ్ లేకపోతే బయటకు వెళ్లలేము అనే స్థాయికి వస్తుంది. బస్సులో వెళ్లడం నామూషి అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ, అదే లైఫ్ స్టైల్ క్రీప్. కేవలం కంఫర్ట్ను చూసుకుని మన విలాసాలను సైతం ప్రాథమిక అవసరాలుగా పొరబడతాం. మరి ఈ ట్రాప్ నుండి బయటపడటమెలా? ఈ ట్రాప్ నుండి బయటపడాలంటే మన ఖర్చుల కంటే వేగంగా మన ఆదాయాన్ని పెంచుకోవాలి. దీన్నే మనం ఇన్కమ్ వెలాసిటీ అంటాం. ఓకే, ఇన్కమ్ వెలాసిటీ. అవును. ఇన్ఫ్లేషన్ రేటు 7% ఉంటే దాన్ని తట్టుకోవడానికి మీరు ఎప్పుడూ కాస్ట్ కట్టింగ్ మాత్రమే చేయలేరు. కట్ చేయడానికి కూడా ఇక లిమిట్ ఉంటుంది కదా. అవును కదా, ఎంతని కట్ చేస్తాం? అందుకే మీ ఆదాయం కనీసం 10% లేదా 15% పెరిగేలా చూసుకోవాలి. దీనికోసం మీ స్కిల్స్ పెంచుకోవాలి, కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలి, మీ కెరియర్లో అప్ స్కిల్ అవ్వాలి. మీరు మీ రంగంలో ఎంత అరుదైన నైపుణ్యం సంపాదిస్తే ఆ మార్కెట్ మీకు అంత ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటుంది. నైస్. ఆ విధంగా మాత్రమే మీరు ఇన్ఫ్లేషన్ అనే రాక్షసుని పూర్తిగా ఓడించగలరు. సో మొత్తానికి ఇది ఒక టూ ప్రాంగ్డ్ అటాక్ అన్నమాట. అవును. ఒకవైపు అనవసరమైన వేరియబుల్ ఖర్చులను ఆడిట్ చేస్తూ, బ్రాండ్స్ మాయలో పడకుండా వైట్ లేబులింగ్ వెనకున్న సైకాలజీని అర్థం చేసుకుని డబ్బు ఆదా చేయడం, అలాగే ఖరీదైన అప్పులు తీర్చేయడం. ఇది ఒక అద్భుతమైన డిఫెన్స్. కరెక్ట్. అయితే ఇంకోవైపు లైఫ్ స్టైల్ క్రీప్కి బలి కాకుండా మన నైపుణ్యాలను పెంచుకుని ద్రవ్యోల్బణం కంటే వేగంగా మన ఆదాయాన్ని పెంచుకోవడం అనేది ఒక పవర్ఫుల్ అటాక్. ఈ రెండు బ్యాలెన్స్ అయితేనే ఆ బ్యాంక్ లాకర్లో ఉన్న మన ₹1,00,000 భద్రంగా ఉంటాయి. అద్భుతంగా సమ్మరైజ్ చేశారు. పెరుగుతున్న ధరలను చూసి భయపడి నిస్సహాయంగా కూర్చోకుండా ఒక ఆప్టిమైజేషన్ స్ట్రాటజీని ఫాలో అవడమే ఇవాల్టి మన ప్రధాన పాఠం. అయితే ఇదంతా చర్చించిన తరువాత ఒక ముఖ్యమైన ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక్కడ మనం ఒక లోతైన ఆలోచన చెయ్యాలి. ఏంటది? చూడండి, ఈ సోర్స్లో సూచించినట్లు మన ఇంటిని ఒక కంపెనీలా మార్చేసి మనం ఖర్చు పెట్టే ప్రతి పైసాని భూతద్దంలో పెట్టి అనలైజ్ చేస్తూ, స్కూల్ పుస్తకాల కోసం వాట్సాప్ గ్రూపులు పెట్టి పోరాడుతూ, బయటకి వెళ్లాలంటే ఖచ్చితంగా 4 పనులుంటేనే వెళ్తాను అంటూ ఈ రూట్ అగ్రిగేషన్ చేసుకుంటూ పోతే ఈ హైపర్ ఆప్టిమైజేషన్ మన జీవితాన్ని ఆస్వాదించే విధానాన్ని పూర్తిగా చంపేస్తుందా? వావ్, అదొక డిఫరెంట్ కోణం. అంటే మనం మెషీన్లలా మారిపోతామా అని మీ ఉద్దేశ్యమా? దాదాపుగా అంతే. ఒక స్ట్రాటజిక్ అసెట్ మేనేజర్ లాగా బతకడం వల్ల ఫైనాన్షియల్గా మనం చాలా సేఫ్ అవ్వచ్చు, జేబులో ₹10 మిగలొచ్చు. కానీ ఒక చల్లటి సాయంత్రం వేళ ఏ లెక్కలు వేసుకోకుండా, ఎలాంటి ప్లానింగ్ లేకుండా రోడ్డు మీద బండేసుకుని వెళ్ళి ఒక ఐస్ క్రీం తినడం లాంటి ఒక సాధారణ వినియోగదారుడు చిన్న చిన్న సంతోషాలు మనకు పూర్తిగా దూరమైపోతాయా? నిజంగా ఇదొక చాలా లోతైన పర్స్పెక్టివ్. డబ్బులు ఆదా చేయడం ఎంత ముఖ్యమో బతకడం కూడా అంతే ముఖ్యం. ఏదేమైనా ఆరంభంలో మనం మాట్లాడుకున్నట్లు ఆ బ్యాంక్ లాకర్లో డబ్బులు పెట్టి ఏమీ చేయకుండా అమాయకంగా కూర్చుంటే ద్రవ్యోల్బణం అనే దొంగ మన డబ్బును కొల్లగొడుతూనే ఉంటాడు. లాకర్లో డబ్బు మాయమైపోతోందని ఏడుస్తూ కూర్చోడం కంటే ఆ లాకర్ తాళం మన చేతుల్లోకి తీసుకుని బయట జరిగే దోపిడిని అడ్డుకోవడం మన బాధ్యత. బ్యాలెన్స్ షీట్తో పాటు జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ ఇంకో సరికొత్త టాపిక్తో కలుద్దాం.